హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ వ్లాగ్స్. సో చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చాను. నియర్లీ 2 months అనుకుంటా. సో మధ్యలో ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి అండ్ అయితే చాలామంది ఎగ్జామ్స్కి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతా అని చెప్పాను ఆల్రెడీ. సగం అంటే 2-3 సబ్జెక్టులు పెట్టాను, ఇంకా మిగతాయి పెట్టకపోయేసరికి చాలామంది అయితే కామెంటర్లో అడుగుతున్నారు, మేడం ఏమైంది, అక్క ఏమైంది, ఎందుకు పెట్టట్లేదు, ప్లీజ్ మేడం పెట్టండి, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం. చాలా అంటే చాలా క్వశ్చన్స్. యాక్చువల్లీ అవన్నీ చూస్తుంటే నాకు ఎంత బాధ అనిపించింది తెలుసా. సో నన్ను నమ్ముకొని అంత వెయిట్ చేస్తున్నారు, ఇంతగానం అడుగుతున్నారు, నేను పెట్టకపోతే ఎలా అని అనిపిస్తుంది. బట్ నాకు టైం లేకుండే, పెట్టే అంత వీలు కూడా లేదు అసలుకి. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా లాస్ట్ మినిట్లో పెట్టుకొని ఎగ్జామ్స్ రాశాను. సో అదనమాట. సో వీడియోనైతే ఎక్కువ లెంత్ చేయొద్దు అనుకున్నాను, ఎందుకంటే ఇందులో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో అందరూ అడుగుతున్నారని చెప్పి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఈ దగ్గర నుంచి అయితే మనమైతే ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఫస్ట్ థింగ్, చాలామందికి డౌట్ ఉంటుంది కదా, మేబీ పెట్టట్లేదా, ఇక వదిలేసిందా ఏంటి, ఎందుకు పెట్టట్లేదు అసలుకి, మెయిన్ సబ్జెక్ట్స్ నుండి ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు కదా. సో దానికి ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అన్న ఈ క్వశ్చన్ అయితే చాలా 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 సార్లు చాలామంది అడిగారు. సో నేను దానికి చెప్పేది ఏంటి అంటే, మెయిన్గా మనకి ఎగ్జామ్స్కి ముందు అంటే దీపావళి అప్పుడు మన ఎగ్జామ్స్, ఓకే, దానికి ముందు పెట్టాల్సింది నేను వీడియోస్. కాకపోతే ఏంటంటే సడన్గా నేను ఎందుకు మధ్యలో ఆపాను. ఆల్రెడీ నేను మేబీ ఇంగ్లీష్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ వరకు పెట్టుంటాను కదా. సో తర్వాత నుండి సడన్గా ఆపేసాను, ఎందుకంటే నేను స్టార్ట్ చేశానంటే కంప్లీట్గా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయేదాకా పెట్టేదాన్ని. కానీ మధ్యలో ఎందుకు ఆపాల్సి వచ్చింది అంటే ఇంట్లో సిచ్యువేషన్ అనమాట. సో ఫీవర్ వచ్చి ఉందండి, సో వెళ్ళాల్సి వచ్చింది. సో సమ్ అయితే జరిగాయి అనమాట. సో దానికి నాకు టైం లేకుండేది పెట్టడానికి, అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు. అసలు నాకు వీడియోస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టేంత వీలు కూడా లేదు, అలాగే వీడియో చేసి థంబ్నెయిల్ చేసే అంత టైం కూడా అస్సలు అంటే అసలుకే లేదు. నాకు కొంచెం టైం దొరికినా, ఏ మాత్రం దొరికినా నేను పెట్టి అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. కానీ నాకు ఇంత టైం అసలు అంటే ఇంతకుముందు లేకుండే, ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను, అందుకే మళ్ళీ ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ లాస్ట్ మినిట్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను నా అంటే మెయిన్ సబ్జెక్ట్స్, నేను తీసుకున్న సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, బాటనీ, సైకాలజీ, సోషియాలజీ, అవి మీకు తెలిసిందే కదా. సో నేను ఆ సబ్జెక్ట్స్ వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్లో లాస్ట్ మినిట్లో అప్లోడ్ చేశాను. లాస్ట్ మినిట్ అంటే ఇన్ ద సెన్స్ ఎగ్జామ్ రోజు కాదు, ఎగ్జామ్ రోజు ముందు రోజు నైట్ అలా నేను పెట్టుకున్నాక, అంటే నేను చదివాను, తర్వాత వాటన్నిటి పీడిఎఫ్ చేసి పెట్టాలి కదా. సో ఆ పీడిఎఫ్ చేసి పెట్టాను, ముందు రోజు నైట్ పెట్టాను అన్నట్టు. సో మేబీ ఎవరైనా చూస్తుంటే చూడొచ్చు, బట్ క్వశ్చన్స్ అయితే సేమ్ టు సేమ్ అవే వచ్చాయి. ఏదో సేమ్ నేను ఏవైతే పెట్టానో అవే క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. మనకు తెలిసిందే కదా, ప్రీవియస్ పేపర్స్ కూడా నేను పెట్టిన క్వశ్చన్స్ సేమ్ టు సేమ్ దిగాయి. సో ఈసారి కూడా అంతే, బాటనీ కానీ, సోషాలజీ కానీ, సైకాలజీ కానీ ఆప్షన్స్ క్వశ్చన్స్లలో అవే సేమ్. 6 మార్క్స్ క్వశ్చన్స్ అవే, 10 మార్క్స్ క్వశ్చన్స్ అవే, ఆఖరికి 20 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అవే, సేమ్ టు సేమ్. ప్రిపేర్ అయితే మాత్రం బాగా రాయొచ్చు అనమాట ఎగ్జామ్ అయితే, అంత మంచిగా అవే వచ్చాయన్నట్టు. సోషాలజీ చాలామందికి హెల్ప్ అయింది అనుకుంటా, ఎవరైతే చూసారో మేబీ, ఎందుకంటే సేమ్ అవే వచ్చాయి, బట్ ఎవరు చూసారో లేదో అనేది మనకి అంతగా తెలియదు కదా. టెలిగ్రామ్ గ్రూప్లో మేబీ చూసిన వాళ్ళకి హెల్ప్ అయి ఉండొచ్చు. ఎవరైనా నిజంగా అక్క అవును మేడం మీరు పెట్టినవే వచ్చినాయి, బాగా రాశాను అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఐదర్ సోషాలజీ, బాటనీ అండ్ సైకాలజీకి ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ ఎవరైనా ఉండి నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసిన వాళ్ళు ఉంటారు కదా. సో జస్ట్ కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే, కొందరు అడుగుతున్నారు, మేడం సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, లేకపోతే లైక్ మీరు క్లాసెస్ చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. సో మనకి
క్లాసెస్ చెప్తే రెగ్యులర్గా చెప్పాలి, రెగ్యులర్గా కాకుండా కనీసం 2 డేస్కి ఒక వీడియో అయినా చేయాలి, లేదంటే ఆ సబ్జెక్ట్ అయిపోయేంత వరకు మనం పెట్టాలి. లేదా ఒక్క వీడియోని నేను అంటే ఒక ఒక సెమ్ వచ్చేసి ఒక 1 అవర్లో అలా చెప్పొచ్చు మీకు అర్థమయ్యేలా. బట్ ఏంటంటే అంత 1 అవర్ అలా పెడితే చూసేవాళ్ళు ఎవ్వరు ఉండరు, అంత ఓపికగా ఎవ్వరు చూడరు కూడా. సో కాకపోతే మీకు ఒకవేళ లేదు మేడం మేము ఇంగ్లీష్ మాకు కావాలి, ఇంగ్లీష్ అయినా ఫస్ట్ మన 60 మార్క్స్ పేపర్స్ 40 మార్క్స్ పేపర్స్ ఉంటాయి కదా, సో వీటికి మాకు కావాలి. ఈవెన్ వాటికి 16 మార్క్స్ పాస్ అయినా సరే, అంటే పాస్ మార్క్స్ 16 అయినా సరే చాలామంది ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అంతెందుకు మా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు. సో నేను నియర్గా చూశాను కాబట్టి ఎవరికైనా ఆ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఐదర్ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్. సో ఏ సెమ్ అయినా ఓకేనా, ఏ సెమ్ అయినా ఓకే, తప్పకుండా కామెంట్ చేయండి. క్లాసెస్ అంటే క్లాసెస్ తీసుకోవాలంటే అంత వీలు కాదు, బట్ ఏంటంటే ఇలా బుక్ పెట్టుకొని అంటే మన టెక్స్ట్ బుక్ పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. లైక్ క్వశ్చన్ అంటే మన ఎగ్జామ్లో ఎలా వస్తాయి క్వశ్చన్స్, మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది అయితే చెప్పగలుగుతాను. ఓకేనా. నెక్స్ట్ ఒకటి ఇంకా అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ ఎలా రాశారు, అన్నీ పాస్ అవుతారా లేదా కామెంట్ చేయండి ఒకసారి. సో మేబీ నన్ను తిట్టుకోవచ్చు, ఎందుకంటే లేదు మీరు పెట్టలే కదా మేడం మేము ఎలా రాస్తాం, థర్డ్ సెమ్ అంటే ఫస్ట్ సెమిస్టర్కి పెట్టారు బాగా రాసామని కొందరైతే కామెంట్ పెట్టారు. అంటే ఫస్ట్ సెమ్కి మేడం మీరు చెప్పినవి వచ్చాయి బాగా రాసామని పెట్టారు, బట్ ఇప్పుడు సెకండ్ సెమిస్టర్కి ఓకే నేను అడుగుతున్నా, బట్ మేబీ ఎవరైనా సొంతంగా పెట్టుకొని రాసే వాళ్ళు ఉంటే రాయొచ్చు, ఓకే మ్యాక్సిమం రాస్తారు. బట్ కొందరు ఏంటంటే టైం లేక అసలుకి అంటే టైం ఉండదు, ఓపెన్ డిగ్రీ చేస్తున్నారంటే సైడ్కి ఇంకేదో వర్క్ చేస్తున్నారని అర్థం. సో వాళ్ళకి అలాంటి వాళ్ళకి టైం ఉండదు, చూసేంత ఉండదు, కాబట్టి అలాంటి వాళ్ళు మేబీ మన క్వశ్చన్స్ని ఫాలో అవ్వచ్చు. కానీ వాళ్ళకి ఎవ్వరికి నేను ఎప్పుడూ అన్యాయం చేయలేదు, ఎందుకంటే ఎప్పుడు నేను పెట్టిన క్వశ్చన్స్ వాళ్ళు బుక్ చూడకున్నా సరే ఓన్లీ నేను పెట్టిన క్వశ్చన్స్ చూస్తే చాలు, వాళ్ళకైతే ఎగ్జామ్ పాస్ అయిపోతారు. జస్ట్ అవి ప్రిపేర్ అయిపోయినా చాలు. నియర్లీ 30 క్వశ్చన్స్ అలా ఉంటాయి అంతే, 30 to 40 క్వశ్చన్స్ అలా ఉంటాయి. సో మ్యాక్సిమం అవే వస్తాయి. అది కూడా జస్ట్ మనకి అంటే 100 మార్క్స్ పేపర్స్కి ఏమో 30 క్వశ్చన్స్ 32 క్వశ్చన్స్ అలా ఉంటాయి నేను పెట్టేటివి. 60 మార్క్స్కి 20 అలా ఉంటాయి, 20-25 అలా ఉంటాయి. అండ్ మన 40 మార్క్స్కి అయితే ఇంకా చాలా తక్కువనే ఉంటాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అవి ప్రిపేర్ అయితే మాత్రం ఈజీగా రాయొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలనుకుంది, అడ్మిషన్ నోటిఫికేషన్ డేట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మేబీ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారో చెయ్యరో తెలియదు. సో మొన్న 15కే కంప్లీట్ అయ్యాయి, ఈ మంత్ అదే నవంబర్ 15కి కంప్లీట్ అయ్యాయి అనమాట. అన్ని పీజీ కోర్సెస్వి యూజీ కోర్సెస్వి అన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. మళ్ళీ అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా మరి చూద్దాము. వస్తే షూర్గా మళ్ళీ వీడియో చేస్తాను. మీరేంటి అయిపోయినప్పుడు వీడియో చేయలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని అంటే, చెప్పాను కదా ఇన్ని రోజులు వీలు కాలేదు అందుకే చేయలేదు. సో ఇప్పుడు అయితే చెప్తున్నాను అనమాట. అండ్ ఆల్సో మనకి ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా రివాల్యుయేషన్కి, నేను ఆ వీడియోలో 250 అని చెప్పాను కదా. సో 250 అని చెప్పాను రివాల్యుయేషన్కి, కానీ కాదు 1000 రూపీస్ అండి. సో 1000 రూపీస్ అనమాట, 250 కాదు. ఆ వీడియో పెట్టినాక చాలామంది అన్నారు అంటే మేడం 250 కాదు 1000 రూపీస్ అని. తర్వాత నేను కూడా మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటే అవును 1000 రూపీస్. కానీ చాలా ఫీల్ అయ్యాను, లైక్ ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చింది అసలుకి అని చెప్పి. బట్ ఎనీవే 1000 రూపీస్ అనమాట. అండ్ ఆల్సో పీజీకి సంబంధించి కూడా వీడియోస్ చేయమంటున్నారు, షూర్గా అండి చేస్తాను. అండ్ అలాగే మొన్న బిఎల్ఐఎస్సిది ఫస్ట్ సెమ్ 1 అయితే రిజల్ట్స్ వచ్చాయి. ఎవరైనా రివాల్యుయేషన్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, 1000 రూపీస్ అండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే అంటే మన వీడియోస్ చూస్తున్నట్టయితే ఒకసారి
మన ఛానల్కి వెళ్ళి వీడియోస్ అన్ని చెక్ చేయండి. అంటే సో చెక్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలా. నేను డైరెక్ట్ చెప్పట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దా అని. సో మీరు ఒకసారి చెక్ చేస్తే తను నిజంగానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తుందా, తను చెప్పినవి వస్తున్నాయా, ఎలాంటిది అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. వీడియో అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా లేదా అనేది అర్థమవుతుంది. సో చూసి ఒకసారి చేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను 100% షూరిటీ ఇస్తాను, మీకు హెల్ప్ అవుతుంది, తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెడతాను. అండ్ అలాగే ఏదైనా అంటే యూనివర్సిటీకి సంబంధించిన ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్స్ ఉన్నా కూడా నేను చెప్తూ ఉంటాను. ఇంకా బుక్స్ ఎవరెవరికి ఇంకా రాలేదని అంటున్నారో ఒకసారి అయితే అంటే హెల్ప్ డెస్క్ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఒకసారి. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో నేను అక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది, పీడిఎఫ్స్ అయితే అక్కడ అప్లోడ్ చేస్తాను. సో దట్ మీకైతే క్వశ్చన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మనకి వీడియో తీసి పెట్టి అంత టైం లేకున్నప్పుడు అక్కడ అప్లోడ్ చేస్తాను. సో ఒకసారి అయితే మీరు జాయిన్ అయ్యి ఉంటే మీకు నేను అప్లోడ్ చేయగానే వస్తాయి. సో దట్ మీరైతే అలర్ట్గా ఉండొచ్చు. అది ఎగ్జామ్ 1 డే ముందు కావచ్చు, 2 డేస్ ముందు కావచ్చు. ఒకవేళ నాకు తీసేంత టైం లేకపోతే షూర్గా అందులోనైతే పెడతానమాట. సో అది. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను కదా, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్లు వస్తాయి. ఓకేనా. అండ్ ఇంతకుముందు మన రెగ్యులర్ వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఉన్నారు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా యూనివర్సిటీ పరంగా కానీ లేకపోతే ఏదైనా సబ్జెక్ట్స్ పరంగా కానీ సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు వీలైనంత నేను మళ్ళీ అన్ని కామెంట్స్ కలిపి ఒక వీడియో చేయటమా లేదా రిప్లై ఇవ్వటమా ఏదో ఒకటైతే చేస్తాను. ఓకేనా. ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అని అడుగుతున్నారు. సో మొన్ననే డేట్స్ క్లోజ్ అయ్యాయి కాబట్టి అవి ఇంకా ఎప్పుడు ఉంటాయా అనేది క్లారిటీగా తెలియదు. సో ఇంకా ఎగ్జామ్స్ గురించి వాటి గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోతుంది. ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే రాయబోతున్నారో సో మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావచ్చు, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు అన్నమాట. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి. ఎందుకంటే నేను ఇన్ని రోజులు వీడియో డిలే చేసినా కూడా ఇంకా మీరు సపోర్ట్ చేస్తున్నారు అండ్ సపోర్ట్ చేస్తారు కూడా. సో అండ్ మీకు కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఖచ్చితంగా పెడతాను. సో నెక్స్ట్ సెమ్ నుంచి. అండ్ ఎవరెవరికి ఏ సబ్జెక్ట్ కావాలో చెప్పండి. సో దట్ నేను ఏ సబ్జెక్ట్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి నేను క్వశ్చన్స్ చేయడానికి చూస్తాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న సబ్జెక్ట్స్ వేరు అండ్ మీరు అడిగే సబ్జెక్ట్స్ వేరు. సో నాకు అక్కడ ఆ బుక్స్ అనేవి లేవు. సో దట్ నేను చేయలేకపోతున్నాను. ఈవెన్ దో నేను మ్యాథ్స్ ట్రై చేస్తాను. సో ఒకసారి అయితే మీ సబ్జెక్ట్స్ కామెంట్ చేయండి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.